నేను మీ వైవిజిని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవడానికి తనకు ఇబ్బందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. సెటిలర్ల కాల్లో ముల్లుగుచ్చుకుంటే పంటతో తీస్తానని కేసీఆర్ చెప్పారు. కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్, బ్రోకర్, మా మనోభావాలు దెబ్బతినడం వలనే ప్రతిగా స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. తనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే ఎంతో గౌరవమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారంటూ కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. గురువారం నుంచి ఏదైతే జరుగుతుందో అది పాడి కౌశిక్ రెడ్డికి తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న యుద్ధమన్న ఆయన దీనికి బీఆర్ఎస్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందుకే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారితో పార్టీలో ప్రమాదమని కేసీఆర్ గుర్తించారన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి వారి వల్ల మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమవుజ్జి కాని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నట్లు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అరికపూడి తనతో పంచాయతీ అని పదే పదే చెబుతున్నారు. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో ఎలా చిరుతారు? భూ పంచాయతీల్లో సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. అరికపూడి బీఆర్ఎస్ లో ఉంటూ తెలంగాణ భవన్ కు రావాలి. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకు వెళ్తాం. ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి వెళ్తాం. ఆయన్ను సాదరంగా తోడ్కొని కేసీఆర్ వద్దకు వెళ్తాం. కాంగ్రెస్ లో చేరలేదని అరికపూడి అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టే ఆయన ఇంటికి వెళ్తామంటున్నాం అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.